6వ అధ్యాయం 43, 44, 45 వచనాలు. ఏ మంచి చెట్టునో పనికి మాలిన ఫలములు ఫలింపవు, పనికి మాలిన చెట్టున మంచి ఫలములు ఫలింపవు. ప్రతి చెట్టు తన ఫలముల వలన తెలియబడును. ముండ్ల పొదలో అంజూరు పండ్లు ఏరుకొనరు, కోరింద పొదలో ద్రాక్ష పండ్లు కోయరు. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధుల నుండి సద్విషయములను బయటికి తెచ్చును. దుర్జనుడు చెడ్డ ధననిధుల నుండి దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయమందు నిండి ఉండు దానిని బట్టి ఒకని నోరు మాట్లాడను. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రాముఖ్యంగా 2 మాటలు మనం ధ్యానించుకుందాం. 43వ వచనములో ఉన్నటువంటి 2 మాటలు ఏంటంటే, మంచి చెట్టు, పనికి మాలిన చెట్టు. మంచి చెట్టు, పనికి మాలిన చెట్టు. దేవుని బిడ్డలారా, మంచి చెట్టున కాచేటువంటి ఫలాలు, లేకపోతే పనికి మాలిన చెట్టున కాచేటువంటి ఫలాలు మనం చాలా జాగ్రత్తగా యోచన చేస్తే మనం ఎక్కువగా ఏ చెట్టును కోరుకుంటాం? మీరు నిజం చెప్పండి. మంచి చెట్టే మనం కోరుకుంటాం. ఇప్పుడు కొన్ని కాయలు తీయగా ఉంటాయి, కొన్ని కాయలు వగరుగా ఉంటాయి. మనం ఏ కాయ తింటాం? తీయగా ఉన్న కాయనే మనం తింటాం. వగరుగా ఉన్న, చేదుగా ఉన్న అది మనకు మింగుడు పడదు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభువారు ఈ చక్కటి ఈ మాటను మనకు తెలియజేస్తున్నాడు. మంచి చెట్టు లేదా పనికి మాలిన చెట్టు. ఎక్కడ ఉన్నా సరే 2 బ్యాచీలు ఉంటాయి. ఒకటి మంచి బ్యాచి, రెండవది చెడు బ్యాచి, లేకపోతే పనికి మాలిన బ్యాచి. మంచి లేదా చెడు. ఈరోజు మనలో ఎటువంటి గుణాన్ని కలిగి ఉన్నాం? ఎటువంటి గుణాన్ని మనము కలిగి ఉండాలి? అది ఎవరికి వారుగా దేవుని బిడ్డలారా ఖచ్చితంగా పరిశీలించుకోవాలి, ఖచ్చితంగా ప్రశ్నించుకోవాల్సిందే. ఈరోజు నాలో ఉన్నది మంచా చెడా? నాలో ఉన్నది మంచా చెడా? ఎందుకు ఈ విషయం జ్ఞాపకం చేస్తుందనంటే, దేవుని బిడ్డలారా, అందరికీ మంచి అపదం, అలాగని అందరికీ చెడు కూడా అపదం. దానికి సపరేట్ అయ్యేటువంటి సమయం ఒకటి వస్తూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఇక ప్రభువారు అంటున్నారు, ఏ మంచి చెట్టునో పనికి మాలిన ఫలములు ఫలింపవు. పనికి మాలిన ఫలాలు, చెట్టుకు ఉన్నటువంటి గుణము ఎటువంటిదో మనకు ఎలా తెలుస్తుందంటే, కాచే కాయ ఆ పండు యొక్క రుచిని బట్టి, ఆ పండు యొక్క రుచిని బట్టి ఆ చెట్టు మంచిదా కాదా అని మనకు అర్థమైపోతుంది. ఈరోజు దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనము ఎటువంటి ఫలాలు మనం ఫలించే వారంగా ఉన్నాం? ఇప్పుడు ఒక చక్కటి ఎగ్జాంపుల్ అపోస్తలుని యాకోబు అంటాడు, ఒక జల నుంచే మంచినీరు, ఒక జల నుంచే ఉప్పు నీరు ఊరునా? ఒక పంపు నుంచి కాసేపు మంచినీళ్ళు, కాసేపు ఉప్పు నీళ్ళు వస్తాయా? రావు. వస్తే మంచినీళ్ళు వస్తాయి, లేకపోతే ఉప్పు నీళ్ళు వస్తాయి. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్నాం, మనము కాసేపు మంచి, కాసేపు చెడు అనేటువంటి విధముగా మన జీవితంలోకి వాటి రానియకూడదు, మారకూడదు. కానీ మనము మంచి చెట్టుగా ఉండాలి అని ప్రభువు కోరుకుంటున్నాడు. మంచి చెట్టు మార్కు సువార్తలో ఇక్కడ ప్రభువారు దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక చక్కటి కార్యము, ఒక అద్భుతం చేసినప్పుడు, ఇక్కడ అద్భుతము పొందుకున్న వ్యక్తి ఇచ్చినటువంటి గొప్ప సాక్ష్యం ఏంటంటే, దేవుని బిడ్డలారా, మార్కు సువార్తలో 8వ అధ్యాయంలో మనం చూస్తున్నాం 22 నుంచి. అంతలో వారు బెత్సయిదాకు వచ్చిరి. అప్పుడు అక్కడి వారు ఆయన యొద్దకు ఒక గుడ్డివాణ్ణి తోడుకొని వచ్చి వాని ముట్టవల్లని ఆయనను వేడుకొనిరి. ఆయన ఆ గుడ్డివాణ్ణి చెయ్యి పట్టి ఊరి వెలుపలికి వానిని తోడుకొని పోయి
వాని కన్నుల మీద ఉమ్ము వేసి వాని మీద చేతులుంచి నీకేమైనను కనబడుచున్నదా అని వాడిని అడుగగా వాడు కన్నులెత్తి మనుషులు నాకు కనబడుచున్నారో వారు చెట్ల వలె ఉండి నడుచుచున్నట్లుగా నాకు కనబడుచున్నారు. మనుషులు ఎలా కనబడుతున్నారట? నడిచే చెట్లులాగా ఉన్నారట. మనుషులు నడిచేటువంటి చెట్ల వలె నాకు కనబడుతున్నారో అని చెప్పాడు. అని ఇక్కడ చెట్టు దేనికి, ఎవరికి సాదృశ్యం అంటే మనిషికి సాదృశ్యం. చెట్టు దేవుని బిడ్డలారా మనిషికి సాదృశ్యం. ఇక్కడ ఈ గుడ్డివాడు ఇచ్చిన గొప్ప సాక్ష్యం ఏంటంటే నాకు మనుషులు కనబడుతున్నారు, అయితే వాళ్ళు చెట్ల వలె నడుచుచున్నట్లుగానే నడిచే చెట్లుగా నాకు కనబడుతున్నారు అని. ఇక్కడ మంచి చెట్టు, పనికిమాలిన చెట్టు దేనికి సాదృశ్యం అంటే మనిషికి సాదృశ్యం, మనుషులకు. అంటే దేవుని బిడ్డలారా మంచి చెడు, మంచి చెడు అటు కొంతమందిని చూడగానే అనిపిస్తూ ఉంటుంది, అసలు వీళ్ళ గుణమే, వీళ్ళ వంశమే, వీళ్ళ తాత ముత్తాతలే, అవే జీన్స్ ఇవి ఒకళ్ళు మారిస్తే మారు అనేసి మనమే అనుకుంటూ ఉంటాం. దేవుని బిడ్డలారా వంశపారంగా ఈ గుణం వీళ్ళకి పొందలే అనుకుంటూ ఉంటాం. అలా ఒక మనిషిని చూసి చెప్పుకుంటూ ఉంటాం. దేవుని బిడ్డలారా ఆ చెడు లేక ఆ పనికి మాలినతనం ఏదైతే ఉందో దాన్ని తీసేసుకోవడమే మారు మనసు. హల్లెలూయా చెప్పండి. దానిని తీసేసుకోవడమే మారు మనసు. దాన్ని తీసేసుకోకుండా నేను మారు మనసు పొందాను అంటే ఒట్టిదే. దేవుని బిడ్డలారా ఇక్కడ ప్రభువారు అంటున్నారు, మంచి చెట్టున పనికి మాలిన ఫలాలు ఫలింపవు. మంచి చెట్టున పనికి మాలిన ఫలాలు ఫలించవు, అలాగని పనికి మాలిన చెట్టున మంచి ఫలాలు కూడా ఫలింపవు. గట్టి చేద్దాం అందరం హల్లెలూయా. ఇక్కడ చెట్టు, మంచి చెట్టు లేక పనికిమాలిన చెట్టు చూద్దాం. 45వ వచనం మనం చూస్తున్నాం. సజ్జనుడు, సజ్జనుడు, రెండోవాడు దుర్జనుడు. సజ్జనుడు, దుర్జనుడు. ఈ మంచి చెట్టు ఎవరికి సాదృశ్యమంటే సజ్జనుడు అంటే మంచివాడు. పనికిమాలిన చెట్టు ఎవరికి సాదృశ్యమై అంటే దుర్జనుడు అంటే దుర్గుణాలు కలిగిన వాడు. దుర్గుణాలు. దేవుని బిడ్డలారా ఈరోజు నీ హృదయమే మంచి ధననిధి. నీ హృదయములో మంచి ధననిధి ఉంటుంది అంటే నువ్వు సజ్జనుడివే, నువ్వు సజ్జనుడు. ఇక్కడ మనం చూస్తున్నాం, సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుంచి సద్విషయములో మంచి విషయాలను బయటికి తెచ్చును. మంచి విషయాలు అంటే మంచివాని హృదయంలో ఎప్పుడు మంచిగా ఉంటుంది, అదే బయటకు వస్తుంది. మంచివాని హృదయంలో ఎప్పుడు మంచిగా ఉంటుంది, అదే బయటకు వచ్చింది. చెడువాని హృదయంలో చెడు ఉంటుంది కాబట్టి ఆ చెడు బయటకు వస్తుంది. మంచి బయటకు వస్తే 10 మందికి మేలు, చెడు బయటకు వస్తే 10 మందికి నష్టం. దేవుని బిడ్డలారా ఈరోజు నిన్ను బట్టి నీ వలన ఎవరికి కూడా నష్టము ఉండకూడదు, కలగకూడదు అంటే నువ్వు ఎప్పటికీ సజ్జనుడిగా ఉండాలి. నువ్వు మంచి చెట్టుగా ఉండాలి, మంచి ఫలాలు ఫలించే వ్యక్తిగా, మంచి ఫలాలు మంచి రుచితో ఉన్నటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి. అందరికీ నీ జీవితం రుచికరంగా ఉండాలి కానీ చేదుగా ఉండకూడదు. నీ జీవితం నీ భర్తకు రుచిగా ఉండాలి, నీ జీవితం నీ భార్యకు రుచిగా ఉండాలి, చేదుగా ఉండకూడదు. ఎందుకంటే నీవు సజ్జనుడవో. హల్లెలూయా. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుంచి, అంటే సజ్జనుడికి ఏముంటుందంట? మంచి ధననిధి. ఏంటి ధననిధి? హృదయమే మంచి ధననిధి. హృదయములో నుంచి సద్విషయాలు, మంచి మంచి విషయాలే బయటకు వస్తాయి. 10 మందికి మేలు కలిగే విషయాలు, 10 మందికి మేలు చేసే విషయాలే ఆ సజ్జనుడు బయటికి తీసుకుని వస్తాడు. ఇక దుర్జనుడు హృదయంలో నుంచి కీడును తవ్వి బయటికి తీసుకొస్తాడు. ఎదుటి వ్యక్తి మీద రుద్దుతాడు, ఎదుటి వ్యక్తిని పాడవాలని కోరుకుంటాడు. దేవుని బిడ్డలారా అలా ఉండకూడదు అని వాక్యం హెచ్చరిస్తాను. సజ్జనుడిగా ఉండు, మంచి ధననిధి కలిగిన వ్యక్తిగా, మంచి చెట్టుగా, మంచి ఫలాలు ఫలించే వ్యక్తిగా మనము ఉండాలి అని వాక్యము హెచ్చరిస్తా ఉంది. చూద్దాం దేవుని బిడ్డలారా మత్తయి సువార్తలో 3వ అధ్యాయంలో ఇక్కడ అపోస్తలుడైనటువంటి బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను గారు ఒక చక్కటి మాట మాట్లాడుతూ 10వ వచనంలో మనం చూస్తున్నాం.
ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. ఫలింపని, మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. గొడ్డలు ఎక్కడ ఉందంట? గొడ్డలు ఎక్కడ చెప్పండి? చెట్ల వేరు. ఒక పండు రుచిగా ఉంది అన్న, ఒక పండు చేదుగా లేదా వగరుగా ఉందంటే కారణము దాని వేరు మంచిది కాదు కాబట్టి. దాని వేరు మంచిదైతే పండు రుచిగా ఉంటుంది. దాని వేరు మంచిది కాకపోతే ఏమండి దాని పండు చేదుగా ఉంటుంది, పనికి మాలినదిగా ఉంటుంది. ఇప్పుడు దేవుని బిడ్డ, అందుకని గొడ్డలి చెట్ల కొమ్మన లేదు, చెట్ల మొద్దులు లేదు, ఎక్కడ చెట్ల వేరున ఉంచబడి ఉన్నదని కోకట్టి వేలతో పెకిలించే పని గొడ్డలకి అప్పగించబడింది. కోకట్టి వేలతో పెకిలించబడాలి. ప్రతి దేవుని బిడ్డ ఇక్కడ అంటున్నాడు ఇప్పుడే. ఎప్పుడంట అంటే ఏమాత్రం ఇక వాయిదా వేయట్లేదు దేవుడు కూడా. ఇక వాయిదా వేయడం, ఇక ఆగడం, ఇక ఆగే టైం అయిపోయింది. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు తీసివేయబడుతుంది. అలా ఏమన్నాడు? నరకబడుతుంది, అగ్నిలో వేయబడుతుంది. ప్రతి దేవుని బిడ్డరా, మంచి ఫలము ఫలించకపోతే తీసివేయబడతారు కాదు, నరికి వేయబడతారని వాక్యం కఠినంగా హెచ్చరిస్తాను. మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలు వేయబడను. యేసు ప్రభువు ఒక చక్కటి ఉపమానం చెప్పాడు. ఒక చెట్టును యజమానుడు తోట మధ్యలో నాటాడు. చెప్పండి, ఆ చెట్టు పేరేనమ్మా? అంజూరపు చెట్టు. ఒక సంవత్సరం పాటు దానికి ఎరువేసాడు, నిలిపించాడు, పాదు చేశాడు, కావలసినంత ప్రొటెక్షన్ దానికి ఇచ్చాడు. యజమానుడు ఆశించిన ఫలాలు ఆ చెట్టు నుంచి రాలా. మరలా 2వ సంవత్సరం వచ్చాడు యజమానుడు. ఆ చెట్టుకి ఏ కాయలు ఏం కనపడలా. మరలా 3వ సంవత్సరం వచ్చాడు. ప్రతి దేవుని బిడ్డరా, తోటమాలిని పిలిచాడు. తోటమాలి, 3 ఏళ్లుగా ఈ చెట్టుకు నువ్వు ఎంతో చాకరీ చేస్తూ ఉన్నావు, మందేస్తున్నావు, ఎరువేస్తున్నావు, నీళ్లు పెడుతూ ఉన్నావు, దానికి కావలసిన పాదు చేసావు, చుట్టూ కంచె వేసావు, కానీ ఆ చెట్టు ఏమీ ఫలించట్లేదు, దాన్ని నరికి వేసేయి అని చెప్పాడు. అప్పుడు ప్రతి దేవుని బిడ్డరా, ఆ తోటమాలి చెప్పాడు, అయ్యా ఇంకొక సంవత్సరం అవకాశం ఇయ్యి. హల్లెలూయా. చెట్టు గొడ్డలి వేరున ఉంచబడినా సరే, క్షమించండి, గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నా సరే, ప్రతి దేవుని బిడ్డ ఎందుకు ఆ గొడ్డలి పని చెయ్యట్లేదు అంటే మన కొరకు ఆ తోటమాలి చేసే విన్నపం. ఏంటిది విన్నపం? ఇంకొక సంవత్సరం చూద్దాం, ఇప్పుడైనా సరే ఫలించినా సరే, ఫలించకపోతే నీవు సెలవిచ్చినట్టుగా గొడ్డలకి పని చెప్తా. ప్రతి దేవుని బిడ్డన ఆ తోటమాలి యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నాడు. ఆ తోటమాలి చేసే ప్రార్థన, చేసిన విన్నపం దేవుడు ఆలకించాడు. సరే, నీ మాట చొప్పున నువ్వు కోరుకున్న రీతిగా ఆ చెట్టు నరుకుందాం, అవకాశం ఇద్దాం అని చెప్పి అవకాశం ఇస్తున్నాడు. ప్రతి దేవుని బిడ్డన మనం ఇంకా భూమి మీద పచ్చగా ఉన్నామంటే, చల్లగా ఉన్నామంటే, సుఖంగా ఉన్నామంటే మన భక్తి, మన నీతి కాదు, కానీ ఆయన చేసిన ప్రార్థన, ఆయన చేస్తున్న విన్నపం. అయ్యా ఈ ఒక్కసారి ఇంకొక అవకాశం ఇవ్వు అని ఆయన చేస్తున్న ప్రార్థనను బట్టి దేవుడు ఇంకా మనల్ని భూమి మీద ఉంచుతున్నాడు అనే విషయం చాలామందికి అర్థం కావట్లా. నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను పుష్టిగా ఉన్నాను, నేను బలంగా ఉన్నాను కాబట్టి భూమి మీద నేను బతుకున్నాను అనుకుంటారు చాలామంది. కాదు, యేసు ప్రభువు వారు చేసిన ప్రార్థన, ఈ ఒక్క సంవత్సరం ఇంకొక అవకాశం ఇవ్వవు. లేకపోతే గొడ్డలకి పని పెడితే ప్రతి దేవుని బిడ్డల ఆ గొడ్డలకి ఈ చెట్టు ఎటువంటిదో తెలియదు, నువ్వు నరకేసి అంటే గొడ్డలు నరుక్కుంటూ పోతూ ఉంటుంది అంతే. ప్రతి దేవుని బిడ్డల ఇక మనం చూస్తూ ఉన్నాం, గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. ఎప్పుడు? ఇప్పుడే అనే మాట, అది తీవ్రమైన హెచ్చరిక. అందుకే సామెతల గ్రంథంలో ఒక మాట ఉందండి, ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా
నాశనం అనేది చెప్పి రాదు. నాశనం అనేది చెప్పి రాదు. దేవుని బిడ్డలారా, ఎన్నిసార్లు గద్దించినను అంటే ఎన్నిసార్లు గద్దిస్తూ ఉన్నాడు దేవుడు, ఎన్నిసార్లు హెచ్చరిస్తూ ఉన్నాడో వాటిని పెడచెవిని పెట్టి చాలామంది నాశనాన్ని కోరుకుంటున్నారు, నష్టాన్ని కోరుకుంటున్నారు. మరి దేవుని బిడ్డలారా, ఎన్నిసార్లు గద్దిస్తున్నాడు దేవుడు. ఎవరిని వెంటనే శిక్షించడు, కానీ ఎన్నో పర్యాయాలు వారిని హెచ్చరిస్తూ గద్దిస్తూ ఉంటాడు. ఎన్నో పర్యాయాలు వారిని హెచ్చరిస్తాడు, గద్దిస్తాడు. ఆ హెచ్చరికలకు, ఆ గద్దింపులకు లోబడకుండా పెడచెవిని పెట్టేవారు ఎవరైతే ఉన్నారో మరి దేవుని బిడ్డలారా, వాక్యం హెచ్చరిస్తోంది. హఠాత్తుగా, ఏమైందన్నా హఠాత్తుగా అంటే విత్ ఇన్ ఎ మూమెంట్, రెప్పపాటున వారి జీవితాలు తలక్రిందులైపోతాయని అర్థం. రెప్పపాటున జీవితం తలకిందులవటం పెద్ద విషయం కాదు, దేవునికి చేయటం పెద్ద విషయం కాదు. దేవుని బిడ్డలారా, జీవితము తలకిందులవటం అది పెద్ద గొప్ప విషయం కాదు. ఈనాడు ఎన్నో జీవితాలు చూస్తున్నాం, జీవితాలు తలకిందులు అయిపోతూ ఉన్నాయి, కుటుంబాలు తలకిందులవుతూ ఉన్నాయి. నిలబెట్టుకోవడం కష్టమైపోతూ ఉంది, నిలబడటం కష్టమైపోతూ ఉంది. మరి దేవుని బిడ్డలారా, వాక్యం హెచ్చరిస్తూ ఉంది. గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది, ఫలింపని ప్రతి చెట్టు ఏమిందట నరకబడిద్ది, నరకబడిద్ది. అప్పుడు ఎంత ఏడ్చినా ప్రియ దేవుని బిడ్డలారా, నీ ప్రార్థన, నీ మొర ఎక్కడికి చేరదంటాడు దేవుడు. అవకాశం ఇచ్చినప్పుడు, దేవుడు నీకు సరైన సమయం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా నీలో ఏదైతే ఉందో ఆ చెడు గుణము దాన్ని తీసేసుకొని మంచి చెట్టుగా, మంచి ఫలాలు ఫలించే చెట్టుగా నీవు ఉండాలి అని దేవుని కోరిక. ఉందువుగాక. ప్రతి దేవుని బిడ్డ మంచి చెట్టు 10 మందికి ఇది నీడనిస్తుంది, 10 మందికి జీవనోపాధిని కలిగించింది. మంచి చెట్టు 10 మందిని పోషించింది. అలా నీ జీవితము, నీ కుటుంబము ఉండునుగాక. పనికి మాలిన చెట్టుగా ఉండొద్దు. మనం ఏం చేస్తాం? మనం పొలంలో ఉంటే చెట్టు, పనికి మాలిన చెట్టు ఉంటే ఏం చేస్తాం? తీసేస్తాం, నరికేసేస్తాం. ఏమాత్రం కూడా ఉపేక్షించము. దేవుడన్నా ఇంకా ఉపేక్షిస్తాడు. కారణం ఏంటి? దేవుడు దీర్ఘశాంతుడు కాబట్టి, ఆయన ఇంకా ఉపేక్షిస్తూ ఉన్నాడు. కానీ మనమైతే ఏమాత్రం కూడా ఉపేక్షించమై ఆ చెట్టు నరికేసాయి అంటాం, అంతే. ప్రతి దేవుని బిడ్డ, దేవుడు దీర్ఘశాంతుడు. ఆయనకున్నంత దీర్ఘశాంతము భూమి మీదకి ఎవరికి లేదు. అంతటి దీర్ఘశాంతుడు ఆయన. ప్రతి దేవుని బిడ్డరా, నీవు సజ్జనుడుగా దేవుని ముందు కనబడాలి అనేది దేవుని యొక్క కోరిక. యోబు గ్రంథంలో ఒక మాట చూస్తూ ఉన్నాం. యోబు గ్రంథంలో ప్రతి దేవుని బిడ్డరా 10వ అధ్యాయం, క్షమించిన 11వ అధ్యాయం 11వ వచనం, 11. పనికి మాలిన వారెవరో ఆయనే ఎరుగును కదా, పరిశీలన చెయ్యకయే పాపము ఎక్కడ జరుగుతున్నదో ఆయనే తెలుసుకొనును కదా. పాపము ఎక్కడ జరుగుతుందో చెప్పండి, ఆయనకు తెలుసు. పాపపు క్రియలు ఎక్కడ జరుగుతూ ఉన్నాయో ఆయనకు తెలుసు. కొన్నిసార్లు ఎవరికి తెలియదులే, ఎవరు చూడలు అనుకోవచ్చు చాలామంది. దేవుని వాక్యం హెచ్చరిస్తా ఉంది, పనికి మాలిన వారు ఎవరో ఆయన ఎరుగును కదా. పాపం చేసేవాడు అనుకుంటాడు, ఎవరు చూడలేలే, ఎవరు చూడలే, ఎవరికి తెలియదులే అనుకుంటూ ఉంటాడు. కానీ ఆయన ఎరుగును, పరిశీలన చేయకయే పాపము ఎక్కడ జరుగుతూ ఉన్నదో ఆయనే తెలుసుకున్నాను కదా. అంటే పనికి మాలిన వారు ఎవరో, మంచి వారు ఎవరో చెప్పండి, ఆయనకు తెలుసు. ప్రతి దేవుని బిడ్డరా, దేవుని ప్రజల మధ్యలో పనికి మాలిన వారు ఉండుట దేవునికి నచ్చదు. ఎందుకంటే దేవుడు అంటాడు, మీరు నా ప్రజలు, మీరు నా సొత్తైన ప్రజలు. నేను ఎలా ఉన్నానో చెప్పండి, మీరు కూడా అలాగే ఉండాలి అని కోరుకున్నాడు ఆయన. ఆయన ఎలా ఉన్నాడు? నేను పరిశుద్ధులను, మీరును నా వలే, వేరే వారితో పోల్చదైనా నా వలే
మీరు పరిశుద్ధులుగా ఉండండి అని చెప్పాడు. ఇంగ్లీష్ బైబిల్ గాడ్ ఈజ్ సో గుడ్ అని, అంటే దేవుడు చాలా మంచివాడు, దేవుడు చాలా మంచివాడు, ఆయన దయాళుడు, యెహోవా దయాళుడు. దేవుని బిడ్డలు, అలా మనము కూడా మంచి వారముగా మంచి చెట్టుగా ఉండాలి అనేది దేవునికి కోరిక. దేవుడు ఎప్పుడు మారడం, ఆయన తన స్వభావానికి విరుద్ధంగా ఏది చేయడం. మనిషి పరిస్థితులను బట్టనో అదనో ఇదనేసి స్వభావానికి విరుద్ధంగా రకరకాల పనులు వికృత చేష్టలు చేస్తూ దేవుని కోపానికి గురవుతూ ఉన్నాడు. దేవుని బిడ్డరా, చాలా జాగ్రత్తగా మన జీవితాలను మనమే పరిశీలించుకోవాలి. నేను మంచి చెట్టుగా ఉన్నానా లేక, చెప్పండి, పనికి మాలిన చెట్టుగా ఉన్నానా అనేది ఎవరికి వారుగా ప్రశ్నించుకోవాలి. గలతీ పత్రికలో అపోస్తలుడైన పౌలు ఒక చక్కటి మాట మాట్లాడుతూ 5వ అధ్యాయంలో, ప్రియ దేవుని బిడ్డరా, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. 22వ వచనంలో, ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఆత్మ ఫలాలు, మంచి ఫలాలు. దేవుని బిడ్డలారా, ఇవి నీలో కనబడకపోతే, ఇవి నీలో లేకపోతే నువ్వు ఎప్పటికీ మంచి చెట్టుగా ఉండలేవో, మంచి చెట్టుగా నువ్వు ఉండలేవు. ఇవి నీకు కనబడకపోతే. అర్థం అవుతుందన్నా అని వాళ్ళు చెప్పండి. హల్లెలూయా. ఆత్మ ఫలమేమనగా ప్రేమ, చెప్పండి, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. చెప్పండి, ఎన్ని ఫలాలు అవి? మొత్తం ఎన్ని ఫలాలమ్మా? ఈ ఫలాలు నీలో లేకపోతే, నీకు కనబడకపోతే నువ్వు ఎప్పటికీ మంచి చెట్టు కాలేవు. మంచి చెట్టుగా నువ్వు ఉండాలంటే ఖచ్చితంగా ఈ ఫలాలు నీలో ఉండాలి. హల్లెలూయా అందరూ. హల్లెలూయా. ప్రేమ. ఈ 9 ఫలాలు కూడా చాలా రుచికరమైనవి. ఇవి ఎవరిలోనైతే ఉంటాయో వారి జీవితం ఎప్పటికీ రుచికరంగా ఉంటుంది. వారికి మాత్రమే కాదు, తోటి వారికి వారి జీవితం రుచిగా ఉంటుంది. కొందరి జీవితాలు దేవుని బిడ్డల తోటి వారికి చేదుగా ఉంటాయి. కొందరి జీవితాలు తోటి వారికి చేదుగా ఒగరుగా ఉంటాయి. కానీ మంచి చెట్టుగా ఉన్న వారి జీవితాలు ఎప్పటికీ వారికి మాత్రమే కాదు, వారితో పాటు ఉన్నవారికి కూడా రుచిగా ఉంటాయి. మన జీవితాలు మనకి, మన తోటి వారికి రుచిగా ఉండునుగాక. అందరికీ చెప్పండి ఆమేన్. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. ఈరోజు ఈ ఫలము నీలో ఉందా? ఈ రుచి నీలో ఉన్నదా? నువ్వు ప్రేమ చేత ఏదైనా చేస్తున్నావా? కడుపులో ద్వేషం పెట్టుకొని, కడుపులో కపటం పెట్టుకొని, పైకి కొంతమంది ప్రేమను నటించే వాళ్ళు, చూపించే వాళ్ళు ఉన్నారు. అది దేవుడు మెచ్చుకోవడం. మేడి పండు చూడు, మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడు. నువ్వు ఏ పని చేసినా దేవుని బిడ్డలా నీవు హార్ట్ఫుల్గా చేయి. కడుపులో కపటం పెట్టుకొని ఎదుటి వారి లేదా మంచి పొగడత కోసం చేయొద్దు. కానీ నీవు ఇష్టపడి దేవునికి భయపడి నువ్వు చెయ్యి. ఆ ప్రేమ నువ్వు చూపించావు. లేకపోతే పొట్ట విప్పి చూడా, దేవునికి అది కనబడకూడదు. దేవుడు నీ హృదయాన్ని చూసినప్పుడు కదా, మేలిమిగా అంటే బంగారంతో ఉండాలి నీ హృదయం. అంతే. నీ హృదయము మంచి ధననిధి అనేటువంటి హృదయముగా ఉండాలి. దేవుని బిడ్డలారా, ప్రేమ లేని వాడు దేవుణ్ణి ఎరుగడు. అపోస్తలుడైన పౌలు అంటాడు, కీడు చేత మేలును జయించొద్దు, కానీ ప్రేమ చేత కీడును నువ్వు జయించాలి అంటాడు. ఇవి మంచి ఫలాలు. దేవుని బిడ్డలారా, ప్రేమ లేకపోతే నీలో, అది కూడా వాక్యానుసారమైన ప్రేమ, లోకానుసారమైన ప్రేమ వేరు. దేవుని బిడ్డలారా, నీ ప్రేమలో ఎటువంటి లోపము
కపటము ఉండకూడదు. ఒరిజినల్, 100% ఒరిజినల్గా ఉండాలి అనేది దేవునికి చిత్తం. అది అలా ఉందముగాక. ఇది సాధ్యమేనా అంటే మనకు అసాధ్యము, కానీ నిజముగా దేవుని వాక్యం చేతను నడిపించబడితే, దేవుని వాక్యం చేత నీ హృదయం నింపబడుతూ ఉంటే ఖచ్చితంగా ఇది సాధ్యమే. ప్రేమతో చేయి, ప్రేమతో చేయి, ప్రేమతో గెలవు. మేలు చేసి కదా, మేలుతో కీడును జయించాలి, కీడు చేసి మేలును జయించకూడదు అని వాక్యం హెచ్చరిస్తాను. దేవుని బిడ్డలారా, ఈ పండు చాలా రుచికరమైనది. ఈ పండులో ఉన్న రుచులు ఇవన్నీ కూడా దేవుని బిడ్డలారా, మంచి చెట్టు పనికి మాలిన ఫలాలు ఫలించదు, కాయదు, నువ్వు వెతికినా దొరకవు. అలా ఉండాలి నీ జీవితం, అలా ఉండాలి నీ జీవితం. ఆ కాచిన ఆ పండును కూడా నువ్వు కాపాడుకోవాలి. కొన్నిసార్లు చూడు, చెట్టుకు కాయలు కాస్తాయి, ఏమవుతాయి చెప్పండి? ఏమవుతాయి? కుళ్ళిపోతాయి, కొన్ని పురుగులు పడతాయి, కొన్ని రాలిపోతాయి. అలా ఉండకూడదు, అంత వీక్గా ఉండకూడదు. నువ్వు పటిష్టంగా పుష్టిగానే ఉండాలి. దాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే నీవు దేవుని లెక్కలో, దేవుని దృష్టిలో నీవు మంచి చెట్టుగా ఉన్నావు, సజ్జనుడిగాను ఉన్నావు. హల్లెలూయా చెప్దాం అందరూ. రెండవ మాట చూస్తున్నాం, సంతోషము. ఇదొక పండు, ఇదొక రుచి, జీవితంలో ఇదొక రుచి. నీ జీవితము దేవుని బిడ్డలు నీకు మాత్రమే కాదు, నీ తోటి వారికి కూడా సంతోషాన్ని కలిగించేదిగా ఉండాలి. ఎదుటి వారి సంతోషాన్ని దుఃఖంగా మార్చకూడదు, కానీ నీలో ఉన్న సంతోషం ఏదైతే ఉందో నీకు మాత్రమే కాదు, నీ తోటి వారికి ఆ సంతోషాన్ని పంచివ్వాలి, నీ కుటుంబానికి పంచివ్వాలి. బయట వారన్నా సరే, అది వేరే తీసేయి, కానీ నీ కుటుంబానికి ఆ సంతోషాన్ని నువ్వు పంచుతున్నావా? పంచు. సంతోషం. ఈనాడు కుటుంబాల్లో అన్నీ ఉన్నాయి, కొన్ని కుటుంబాల్లో కానీ ఏం తెలుసా, సంతోషం లేదు. మనం చదువుకున్న పుస్తకాల్లో ఒక మాట ఉంది, సంతోషమే సగం బలం అంట. హల్లెలూయా. ఈరోజు అటువంటి సంతోషానికి నీవు వారసునిగా ఉండాలి. అవి నీలో నుంచి ఆ ఫలాలు తయారవ్వాలి, నీలో ఆ ఫలాలు తయారవ్వాలి. నిన్ను చూసిన వారు నేను కూడా ఇలాగ ఉండాలి అనుకోవాలి. అర్థమవుతుందన్నాను వాళ్ళు చెప్పండి. హల్లెలూయా. మరి దేవుని బిడ్డలారా, పండులో ఉన్న రుచులు, నీ జీవితం ఎప్పుడు కూడా ఆ పండులో ఎటువంటి రుచి ఉంటుందో అంత రుచిగా నీ జీవితం ఉండాలి అని దేవుని యొక్క ఉద్దేశము. మరి ఒక మాట చూస్తున్నాం, సమాధానము. సమాధానము ఈ ఫలము ఈనాడు చాలా కుటుంబాల్లో కనబడట్లా, ఈ రుచి కనబడట్లేదో. దేవుని బిడ్డలారా, నేను దేవుని నమ్ముకున్నాను అనుకుంటున్నారు. ఒక సహోదరి, నేను ఒక ప్రాంతానికి వెళ్ళాను, ఇంగ్లీష్లో చాలా చక్కగా నీట్గా మాట్లాడుతూ ఉంది. నేను రోజుకు బైబిల్ ఎలా చదువుతాను, అలా చదువుతాను, ఇలా ఉన్నాను, అలా ఉన్నాను, అలా ఉంటాను అని గొప్పలు చెప్పుకుంటూ ఉంది. అంతా విన్నాక నేను ఒకే ఒక్క మాట మిమ్మల్ని అడగొచ్చా అన్నాను. ఏంటి పాస్టర్ గారు, నువ్వు నిజంగా మారు మనసు పొందావా? నువ్వు నిజంగా మారు మనసు పొందావా అని అడిగాను. అంతే, ఒక్కసారి కంగుతుంది. దేవుని బిడ్డలారా, ఈనాడు చాలా మందిలో మారు మనసు అనుభవం లేదు, కానీ గొప్పలు చెప్పుకుంటున్నారు. గొప్పలు చెప్పుకుంటూ భక్తి అని ముసుగు ధరించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నిజంగా మారు మనసు పొందితే, నిజంగా జీవితాన్ని మార్చుకుంటే, మనసు మార్చుకుంటే, సరి చేసుకుంటే వారి జీవితంలో ఖచ్చితంగా సమాధానం ఉంటుంది. వారు సమాధాన పాత్రులుగా, కుటుంబాన్ని సమాధానపరిచేవారుగా వారు ఉంటారు, ఉందురుగాక. అమ్మని చెప్పండి. ఎంత వయసు వచ్చినా సరే కొంతమందికి సమాధానపరిచేటువంటి జ్ఞానం లేదు. ఇంక ఎగేసే జ్ఞానం, ఇంకా రెచ్చగొట్టే జ్ఞానం, పెట్రోల్ పోసే జ్ఞానం ఉంది, కానీ అరుచుకుంటున్న వారి దగ్గరికి వెళ్ళి సమాధానపరిచే అంత పెద్దరికం, పెద్ద జ్ఞానము చాలామంది లేదు ఇప్పటికీ. దేవుని బిడ్డరా, నిన్ను చూడగానే అల్లరికి కూడా, దానికి అల్లరికి
భయపడాలి. నేను కూడా సమాధానంగా ఉండాలి అనే ఫీలింగ్ రావాలి. గొడవ చేసుకుంటున్నారు, అల్లరి చేస్తున్నారు, అరుచుకుంటున్నారు, పోట్లాడుకుంటున్నారు. నువ్వు అక్కడికి వెళ్ళగానే ఒక్కసారి అక్కడ ఉన్న వాతావరణము మిక్కిలి నిమ్మలంగా మారిపోవాలి. నువ్వు అడుగు పెడితే ఇంకా పెట్రోల్ పోసినట్టుగా ఉండకూడదు. అది మిక్కిలి నిమ్మలంగా ఉండాలి. దేవుని బిడ్డ, నీవు ఆ విధంగా సమాధానపరిచే స్థాయికి నువ్వు ఎదుగుదువుగాక. ఆమని చెప్పండి. నువ్వు సమాధానపరచు. ఎందుకంటే దేవుడు నిన్ను సమాధాన పాత్రునిగా ఎంచుకున్నాడు, నిన్ను నిలబెట్టుకున్నాడు. అటువంటి రుచి, ఆ ఫలము నీలో సమృద్ధిగా ఉండాలి, సమృద్ధిగా ఫలించుదువుగాక. దేవుని బిడ్డలారా, సమాధానం ఈనాడు కుటుంబాల్లో చెప్పండి. ప్రార్థనే, గొడవే. ప్రార్థనే దేని దానికి సపరేట్. నన్ను చాలా కుటుంబాలు చూస్తూ ఉన్నాం, మార్పు లేని జీవితాలు. అంటే వారి మనోనేత్రాలు తెరవబడలేదు. అటువంటి వారి మనోనేత్రాలు తెరవబడునుగాక. పోటాపోటీ, డి సై అన్నట్టుగా వారు సమాధానం వెతికేవారిగా లేరు. ఈరోజు నువ్వు నిజంగా సమాధానాన్ని వెతుకుతున్నావా? నీలో సమాధానం ఉందా? నీకు సమాధానం ఉందా? నువ్వు సమాధాన పాత్రునిగా ఉన్నావా? నువ్వు సమాధాన పరుస్తున్నావా? ఆ ఫలం నీలో ఉందా? ఒక పండు కోసుకుని తింటూ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆనందిస్తారు. ఈ కాయ బాగుంది, ఈ పండు బాగుంది అనేసి. యాపిల్ 4 ముక్కలు కోస్తాం, నలుగురు 4 ముక్కలు తీసుకుని తింటూ భలే బాగుంది, ఇంకొక ముక్కు ఉంటే బాగుండు, ఇంకొక కాయ ఉంటే బాగుండు అనుకుంటాం. నీ జీవితం అలా రుచిగా ఉండునుగాక. అసలు అక్క మాట్లాడితే ఎంత బాగుంటుందో, అక్క మాట్లాడితే అసలు మా కుటుంబం ఇలా ఉంది, అక్క మాట్లాడితేనే మా కుటుంబం ఇలా ఉంది అలా చెప్పుకునే విధంగా నువ్వు ఎదుగుదువుగాక. అసలు ఆ అడుగు పెట్టింది, అసలు ఆయన అడుగు పెట్టాడు, ఇంకా మా సమస్య పెరిగిపోయింది అనేటువంటి ఆ దరిద్రమైన సాక్ష్యాలు చాలామంది సంపాదించుకుంటున్నారు. అటువంటి దరిద్రమైన సాక్ష్యాలు మనకొద్దు. ఆ అక్క అడుగు పెట్టింది, మా కుటుంబం మిక్కిలి నిమ్మలమైంది అని చెప్పుకోవాలి. ఆ అక్క వచ్చింది, మాతో మాట్లాడింది, అన్న వచ్చాడు, మాతో మాట్లాడు, అసలు మా కుటుంబం చాలా ప్రశాంతంగా ఉంది అని చెప్పుకునే స్థాయికి నువ్వు ఎదుగుదువుగాక. ఆమె చెప్పండి. సమాధానం వెతుకో. నీలో ప్రార్థన చేసి నీలోనే సమాధానం లేకపోతే, నీ అంతరంగంలో అలజడి ఉంటే, నువ్వు 10 మందికి నువ్వు సమాధానం గురించి నువ్వు ఏమైనా చెప్పగలుగుతావు? ఆ పోట్లాడే గుణము, అరిచే గుణము, ఆ నైజం నీలో ఉంటే నువ్వు ఎలా సమాధానం పొందుకుంటావు? ఒకవేళ ఇంట్లో ఎవరైనా అరిచే వాళ్ళున్నా, పోట్లాడే వాళ్ళున్నా, గొడవ చేసే వాళ్ళున్నా సరే, నీలో ఉన్నటువంటి ఆ పీస్ఫుల్ లైఫ్, ఆ సమాధానకరమైన జీవితం ఏదైతే ఉందో దాన్ని నువ్వు అణచివేయాలి. ఆ జీవితం నువ్వు గెలవాలి. యేసు ప్రభువు గద్దించగా ఏమైంది అక్కడ? మిక్కిలి నిమ్మలం. నీవు మాట్లాడితే నీ మాట అంత ఎఫెక్టివ్గా పనిచేయనుగాక. సమాధానం, అక్కడ సమాధానం క్రియేట్ అవ్వాలి. ఆ కుటుంబంలో సమాధానం క్రియేట్ అవ్వాలి, సృష్టించబడాలి. సమాధానం ఎక్కడ అంగడి షాపులో దొరకదో, ఏ కొట్లో దొరకదో. నీ నోటి మాటతోనే ఆ సమాధానాన్ని ఆ ఇంటిలో నీవు సృష్టించాలి. అటువంటి పండు నీలో ఉందా? సమాధానం, దీర్ఘశాంతము. మరొక పండు పేరు చెప్పండి. దీర్ఘశాంతము. మంచి చెట్టున కాచే ఫలాలు, వాటి రుచులు మనం చూస్తూ ఉన్నాం. దీర్ఘశాంతము ఇది అందరికీ అంత తొందరగా రాదండి. ఒక మనిషిలో మంచితనం పాడవాలంటే ఎంతోసేపు పట్టదు. నీలో ఉన్న ఆవేశము, నీలో ఉన్న మంచితనాన్ని పాడు చేస్తుంది అని నువ్వు తెలుసుకున్న లోపే జీవితం అయిపోతుంది. నీలో ఉన్న ఆవేశం, నీలో ఉన్న కోపం, నీలో ఉన్న తొందర, దేవుని బిడ్డలారా, నీలో ఉన్న మంచితనాన్ని పాడు చేస్తుంది అని నువ్వు తెలుసుకున్న లోపే నీ జీవితం అయిపోతా ఉంది. వెనక్కి తిరిగి చూసుకునేంత శూన్యంగా ఉంటుంది. దేవుని వాక్యము సెలవిస్తోంది, హెచ్చరిస్తోంది. ఇది నీ జీవితంలో ఫలించాలి. ఏది? దీర్ఘశాంతము. హల్లెలూయా చెప్పండి. దీర్ఘశాంతం. ఓర్చుకుంటే మన సామెత ఒకటి ఉంది. ఏంటమ్మది? కోడిగుడ్డు అయిద్దా? మనం చేస్తామా? అంత ఓపిక ఉందా? అసలు ఇప్పుడు కాలం ఎట్లా ఉంది? ఇప్పటికి
అప్పుడే రేపు పొద్దున కల్లా చెప్పండి అసలు అద్భుతాలు జరిగిపోవాలి అన్నట్టుగా ఉంది, కానీ అసలు అంత ఓర్పు, అంతటి దీర్ఘశాంతము లేదు, అంత సహించే గుణము లేదు. ప్రతి దేవుని బిడ్డలారా, ఈనాడు కుటుంబాలలో దీర్ఘశాంతము అనే పండు లేదు కాబట్టి జీవితము చేదుగా మారుతా ఉంది. భార్య భర్త తొందరపడుతున్నారు. కారణం ఏంటి? వారిలో దీర్ఘశాంతము లేదు. విడాకుల దాకా వెళ్తున్నారు, కోర్టు కేసుల దాకా వెళ్తున్నారు, కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. అయ్యగారు చెప్పిన మాట ఒక్క మాట ఇంటి అసలు అంత దాకా వెళ్ళరు ఎవరు కూడా. హల్లేలూయా చెప్పండి. దేవుని వాక్యానికి లోబడితే అసలు అంత దాకా వెళ్ళరు. ఫ్రస్టేజ్ నేను, నా లైఫ్ ఏంటి, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు నేనేంటి, నా పరపతి ఏంటి, నా లెవెల్ ఏంటి, నా హోదా ఏంటి అని ఎప్పుడైతే అలా 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 హెచ్చించుకుంటూ ఉన్నారో ఆటోమేటిక్గా కుటుంబములోకి తుఫాన్లు వచ్చేస్తూ ఉన్నాయి. ప్రతి దేవుని బిడ్డరా, దీర్ఘశాంతం లేకపోతే ఏ కుటుంబంలో కూడా ప్రశాంతత ఉండదు. ఈ పండు ఉండాలి. అర్థమవుతుందన్నాను వాళ్ళు చెప్పండి. హల్లెలూయా. దీర్ఘశాంతం. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, ఒక మనుషుడు పట్టణాన్ని సంపాదించుకోవడం చాలా తేలికంట, కానీ మనసును స్వాధీనపరచుకుంట చాలా కష్టం అంట. దీర్ఘశాంతము కలిగిన వాడే మనస్సును కంట్రోల్లో పెట్టుకుంటాడంట. ఎవరు చెప్పండి? దీర్ఘశాంతం. లాంగ్ సఫరింగ్ అంటాం. దీర్ఘశాంతం. ఓర్చుకున్నవాడు ఖచ్చితంగా జీవితంలో గెలుస్తాడు, వాడు ఓడిపోడు. గుర్తుపెట్టి ఈ మాట. ఓర్చుకున్నవాడు గెలుస్తాడు, ఓడిపోడు. ముందు ఓడిపోయినట్టుగా కనబడొచ్చాము, కానీ తర్వాత నువ్వు ఎంతగా ఎదుగుతావో నీ ఉన్నతమైన మనస్సును ఖచ్చితంగా ఒక రోజున సమాజం గుర్తించింది, నీ కుటుంబం గుర్తించింది. ఆనాడు ఎన్ని మాటలున్నా సరే నా భార్య మౌనంగా ఉంది, ఆనాడు ఎన్ని మాటలున్నా సరే నా భర్త మౌనంగా ఉన్నాడు అని ఖచ్చితంగా గుర్తించే సమయం ఒకటి వచ్చింది. అర్థమవుతుంది అన్న వాళ్ళు చెప్పండి. హల్లెలూయా. మంచి చెట్టున పనికి మాలిన కాయలు లేక ఫలాలు ఫలించవు. మంచి చెట్టున మంచి ఫలాలే ఫలిస్తాయి. మంచి చెట్టున చెప్పండి మంచి ఫలాలు ఫలిస్తాయి. దీర్ఘశాంతము నీకుంటే, ఆ పండు నీలో ఉంటే ఖచ్చితంగా నీ జీవితం ఎప్పటికీ రుచికరంగా ఉంటుంది, రుచిగా ఉంటుంది. హల్లెలూయా. దీర్ఘశాంతం అంటే వెంటనే నీవు నీ ఇంటిలో ఉన్న అందరికి గుర్తు రావాలి. అంతేగాని కోపం అంటే మాత్రం వెంటనే నువ్వు గుర్తు రాకూడదు. మీకు అర్థం కాలా? అసలు అబ్బాయికి ఎంత కోపమో, అమ్మాయికి ఎంత కోపమో, అసలు ఆ అబ్బాయికి అసలు ఆ అమ్మాయికి అసలు ముక్కు మీద కోపం అని కోపం అంటే వెంటనే నువ్వు గుర్తు రాకూడదు. దీర్ఘశాంతం అంటే నువ్వు గుర్తుకు రావాలి. హల్లెలూయా చెప్పండి. మాటకు మాట అనుకోవటం, దోషానికి ప్రతి దోషం చేయటం చాలా ఈజీ, కానీ దీర్ఘశాంతముతో ఓర్పుతో గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయగలుగుతా. ఓర్పు. మరి ఒక మాట చూస్తున్నాం, దయాలుత్వము. దయ. ఈ పండు నీలో ఉండాలి. దయ. ఎందుకంటే మనం నమ్మిన దేవుడు చెప్పండి దయగలవాడు. ప్రతి దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా నీవు దయ అనేటువంటి రుచి లేక ఆ పండును నువ్వు కలిగి ఉండాలి. అది నీలో ఫలించాలి. కొంతమంది చూడండి, భార్యకు రోగం వస్తే భర్తకు కాస్తంత కూడా దయ ఉండదు. చూపించుకోబా అని వెళ్ళిపోతాడు అంతే. కొంతమందికి భర్తకు రోగం వస్తే చూపించుకోవచ్చుగా అనేసి తక్కువ చేసి మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. ఏదైనా ఒక క్లిష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు ఒకరి పట్ల ఒకరికి ఏం కావాలి చెప్పండి? దయ, ప్రేమ. ఈ గుణాలు, ఈ పండు, ఈ రుచులు ఉంటే వారి జీవితాలు ఎప్పటికీ మృదు మధురంగా రుచికరంగా ఉంటాయి. ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి. హల్లెలూయా. చూపించుకోమ్మా వెళ్దాం పదా, చూపించుకోయా వెళ్దాం పదా. ప్రేమగా అసలు ఆ మాట, నీ మాటలో దయ కనబడాలి. కోపము, పగ, లేకపోతే లోపల ఇంకా వేరే వేరే ప్రార్థాలు ఇవి ఉండకూడదు, ఇవి కనబడకూడదు. ఎందుకంటే నీవు మంచి చెట్టువి. ఇప్పుడు మీరు మీ ప్రక్కన ఉన్న వారితో ఈ మాట చెప్పండి. ఎందుకంటే నీవు మంచి చెట్టువి. ఇప్పుడు మీరు ఇంకొక మాట అడగొద్దు, నిజమేనా?
నిజమేనా? మంచి చెట్టున మంచి ఫలాలే ఫలిస్తాయి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దయ కలిగిన వారుగా ఉండండి. తప్పు చేసినప్పుడు ఇంట్లో భర్త తప్పు చేసినా లేక భార్య తప్పు చేసినా క్షమించండి. ఏముందిలేమో అనుకోకుండా అయిపోయింది. ఒకసారి మాడి కూరలో ఉప్పు ఎక్కువ వేసింది. కూరలో ఉప్పు కోడిగుడ్డు కూర చేసింది, కూరలో ఉప్పు ఎక్కువ వేసింది. ఇద్దరు వెళ్ళాం, స్కూల్కి వెళ్ళాం. ఇద్దరం స్కూల్కి వెళ్ళాం. మధ్యాహ్నం లంచ్ అవర్. దాన్ని కాముకి తినేసా. సాయంత్రం ఇంటికి వచ్చి నా ముఖం చూస్తుంది, ఏంటబ్బా అని. నేను అనుకున్నా, నాకు అర్థం కాలే ముందు, ఈరోజు కూరలో ఉప్పు ఎక్కువైందబ్బా. పల్లెలో ఒక పూటకి ఏమందిలే మా పొర అనుకోకుండా తిరిగిపోతూ ఉంటేలే బంగారం అందంతే. ఇక అప్పటి నుంచి ఈ రోజు దాకా బంగారం అంటాం మానలా. దేవుడు నా మనకి మహిమ కలుగును గాక. దయ్యా ఏ మొహం, ఏడుపు కొట్టు మొహం అన్న, మురికి మొహం అన్న, కూరలో ఉప్పు ఏడు తెలీదు అన్నది అనుకో. అసలుకే ఉప్పు ఎక్కువైందనేసి బాధపడుతున్న మనిషిని ఏ మొహం నీ మొహం, నీ మొహంలా కదా కూర అని తిట్టా అనుకో, ఏమైందమ్మా? అప్పుడు దాకా ప్రేమ చూపి లోపల ప్రేమ, అయ్యో ఈయన ఎట్ట తిన్నాడు, ఈయన ఏమనుకో ఎంత బాధపడ్డాడు, ఎట్ట తిన్నాడు అనుకున్న మైండ్ పోయి నన్ను నా ముఖంలా కొందంటావా. బట్ నాకు ఒక్కసారి రివర్స్ చెప్పొద్దు అంతే. మీకు అర్థం కాల? ఒక్కసారి రివర్స్ చెప్పొద్దు. అప్పుడు దాకా నా భర్త ఏమో పిచ్చోడు పాపం ఎట్ట తిన్నాడు ఏంటో అనుకున్న మైండ్ నీ మొహంలాగా ఉంది, నీకు కూర వండుతూ రాదు, నీకు ఉప్పు పెట్టరాదు అని తిట్టి ఒక్కసారి తల కింద దిగిపోద్దు అంతే. ఏంటి నా మొహంలాగా ఉందంటావా? మాటే బంధాన్ని బాగు చేయాలన్నా, కుటుంబాన్ని బాగు చేయాలన్నా, భార్యాభర్తల మధ్య ప్రేమ చిగురించాలి, పటిష్టంగా ఉండాలని కేవలం ఒకే ఒకటి ఏం చెప్పండి, మాట. ఆ మాటలో దయ. ఏముంది అమ్మ అనుకోకుండా జరిగిపోయింది, ఇందులో ఏముంది, బాధపడేది ఏముంది, నువ్వు బాగా చేస్తావు వంట, నువ్వు వంట బాగా చేస్తావును అంతే. ఇంకొకసారి చాలా జాగ్రత్తగా చేస్తారు. నీ మొహంలా చేసావు అన్నావో ఇక మైండ్లో అదే పడిపోద్ది. మీకు అర్థం కాల? అప్పుడప్పుడు పురుషులు చక్కగా భార్యలతో దయగా మాట్లాడండి. ఈరోజు కూర సూపర్ చేసావు చెప్పండి. నేను రోజు చెప్తాను మా ఆవిడకి, కూర భోజనం చేసిన తర్వాత రోజు 3 పూట్ల, ఒకసారి కాదు, నేర్చుకోండి. 3 పూట్ల భోజనం చేసిన తర్వాత థ్యాంక్ యూ అనిత, చక్కగా చేసామంటాను. పులకరించిపోద్ది, పరవశించిపోద్ది. అట్లా మీరు కొంచెం అట్లాగా చూసారా, మీరు మిమ్మల్ని చూసి వాళ్ళు నవ్వుకుంటున్నారు చూసారా? ఖచ్చితంగా మీరు కూడా తిన్నప్పుడు జ్యోతి బాగా చేసావు జ్యోతి, థ్యాంక్ యూ, అసలు వాటర్లో ఫుడ్ కంటే ఇక్కడే బాగుంది అని అనిపించుకోవాలి చాలు. మీకు అర్థం కాల? హలోలు చెప్పండి. నన్ను వాటర్కి గబుక్కుని ఎవరిని తీసుకెళ్దామన్నా నేను వెళ్ళను, రానా వాటర్కి వెళ్తారా అంటే గబుక్కుని పోను. ఎందుకంటే నాదంతా ఇంటి తరహా భోజనమే. మీకు అర్థం కావట్లా? హలోలు చెప్పండి. చూసావా నేను ఇట్లా మాట్లాడుతున్న మా ఆవిడ ఎంత మైమర్చిపోతా ఉందో. ఈరోజు సాయంత్రం ఇంకా బాగా కూర వండుద్ది. హల్లెలూయా. ఎట్లాగా అప్పుడప్పుడు కొంచెం రొమాంటిక్గా మాట్లాడుకోండి, ఇంట్లో తప్పులేదు, సరదాగా మాట్లాడుకోండి. ఈరోజు చాలా ఒకవేళ భార్య అలిగిందనుకో, అబ్బాసులు వెళితే బలేకున్నవే అను చాలు, ఇంకా వాళ్ళు ఇంకా మైమరిచిపోతారు. ఇప్పుడు చూసినా ఏడుపు కొట్టు మొహంతే, ఇప్పుడు చూసిన మొహాన్ని క్షేమాలు బగులు అనబాకండి, అలిగితే బలేకున్నావు అని చెప్పండి. మీకు అర్థం కావట్లా? హల్లెలూయా. కొన్ని ఫ్యామిలీ విషయాల్లో కొన్ని అప్పుడప్పుడు కొన్ని విషయాలు మనం ట్రిక్స్ అన్నమాట. అంటే కుటుంబంలో ప్రేమ చిగురించడం కోసం ఇవన్నీ కూడా. భార్య అలిగింది, కోపంతో ఉంది, భర్త ఏమనాలి, ఏ మొహం ఎప్పుడు చూసినా అబ్బా ఈరోజు నువ్వు అడిగితే బలేకున్నావే అనాలి. లేకపోతే ఎప్పుడన్నా భార్య బాగా కోపంకి వచ్చిందనుకో, కోపంతో మాట్లాడనుకో, అరే నీకు కూడా కోపం ఎక్కువేనా అను, అంతే. కోపం దెబ్బకి ఏమైపోద్ది అనుష? మీకు అర్థం కాల? హల్లెలూయా. నిజం, మీకు నిజాలు చెప్తున్నా. కుటుంబం బాగుండాలంటే ప్రతి దేవుని బిడ్డల ముందు భార్యాభర్తలు బాగుండాలి. కుటుంబం బాగుండాలంటే భార్యాభర్తలు బాగుండాలి. కూరలు ఉప్పు దగ్గర గొడవే కొన్ని కుటుంబాల్లో, కొద్దిగా అన్నం వండి దగ్గర కొంచెం తెవడన్నా కొంచెం గొడవే కొన్ని కుటుంబాల్లో. గొడవలకి కారణాలు ఉండవు, పెద్ద బలమైన కారణాలు ఉండవు. కానీ మీరు అలా ఉండకూడదు. కారణం తెలుసా? మీరు మంచి చెట్లు. హలో చెప్పండి. మీరు మంచి చెట్లు, మంచి ఫలాలే చెప్పండి మీలో ఉంటాయి. దయ. తర్వాత చూద్దాం మంచితనం. అసలు మంచితనానికి మీరే మారు పేరుగా ఉండాలి.
అసలు మీలో వెతికినా కనబడకూడదు చెడు, మంచితనం ఉండాలి. ఈ పండు ప్రియ దేవుని బిడ్డలారా చాలా రుచిగా ఉంటుంది. మీ మాటలో మంచి, మీరు చేసే పనుల్లో మంచి, మీ పలకరింపులో మంచి. ప్రియ దేవుని బిడ్డలారా ఇటువంటి మంచి ఆనుముత్యముగా మంచితనము మీలో ఎప్పుడు కూడా ప్రకాశిస్తూ ఉండాలి. హల్లెలూయా. మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. విశ్వాసము చెప్పండి, సాత్వికము, ఆశ. ఈ పళ్ళు, ఈ మంచి ఫలాలు ఎవరిలోనైతే ఉంటాయో ఖచ్చితంగా వారి జీవితాలు దేవునికి ఇష్టమైనవిగా ఉంటాయి. పనికి మాలిన ఫలాలు చూద్దాం. 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాం 19వ వచనంలో, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జరత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఇవన్నీ కూడా పనికి మాలిన ఫలాలు. ముళ్ళ కంపలో, ముళ్ళ తుప్పలో మంచి ఫలాలు ప్లేస్లో ఈ పనికి మాలిన ఫలాలు, ఈ చేదు ఫలాలు ఈనాడు కుటుంబాలను పాడు చేస్తూ ఉన్నాయి, సమాజాన్ని పాడు చేస్తూ ఉన్నాయి, ఉపయోగం లేకుండా పోతా ఉన్నాయి. మరి దేవుని బిడ్డరా, శరీర కార్యములు, ఈ ఫలాలు లేకపోతే ఈ ముళ్ళ తుప్పలు ఏ కుటుంబములు మొలుస్తూ ఉంటాయో ఆ కుటుంబాలు ఎదగవో, ఆ కుటుంబాలు పైకి రావు. ఒకవేళ నీ కుటుంబంలో ఇటువంటి ముళ్ళ తుప్పలు, ముళ్ళ పొదలు, లేకపోతే ఈ చేదు ఫలాలు, ఈ పనికి మాలిన ఫలాలు నీ కుటుంబంలో కనబడుతున్నాయేమో, దాన్ని తీసేసుకోవాలి, శుభ్రంగా ఏరుకోవాలి, తీసి పక్కన పడేసేయాలి, దాన్ని శుభ్రం చేయి. మరి దేవుని బిడ్డలో నీ కుటుంబం పైకి రావాలి అని ఆశపడితే ఇటువంటి ముళ్ళ తుప్పలు ఒకవేళ నీ కుటుంబంలో నీకు కనబడితే ఏ మాత్రము ఆలస్యం చేయకుండా తీసేయి. హల్లెలూయా జీవితం అందరం. ముళ్ళ పొదలు లేకపోతే ముళ్ళ తుప్పలు మంచి చెట్లను లేదా మంచి మొక్కలను ఎదగనీయకుండా అణిచివేస్తూ ఉంటాయి. ఒక మాట జ్ఞాపకం చేసి ముగించుకుందాం. 2వ రాసుల గ్రంథము 2వ రాసుల గ్రంథంలో ప్రియ దేవుని బిడ్డలారా 4వ అధ్యాయంలో 39 నుంచి చూద్దాం. అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలములోకి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరుగక దాని తీగలు తెంపి ఒడి నిండా కోసుకొని వచ్చి వాటిని తరిగి కూర కొండలో వేసిన. గుణమెరుగక, ఆకులు బాగున్నాయి అని తెంచారు, ఆకులు బాగున్నాయి అని అందులో వేశారు, ఇందులో ఆ కూర కొండలో వేశారు ఆకులు బాగున్నాయని. కానీ వారు చేసిన పొరపాటు తెలుసా? గుణమెరుగక చేసిన పొరపాటు వల్ల అక్కడ ఉన్నవారు ఎవరు కూడా తయారు చేసిన ఆ ఆహారాన్ని తినలేకపోయారు. ఆ ఆకులు వండిన తర్వాత ఎలా మారిపోయినాయంట? విషముగా మారిపోయినాయి, విషముగా. ప్రియ దేవుని బిడ్డరా, గుణమెరుగక దాని తీగలో కొండలో వేసినప్పుడు అది తినటానికి పనికి రాకుండా పోయింది, విషముగా మారిపోయింది. ఫలాలు, మంచి ఫలాలు లేకపోతే జీవితమే చేదుగా విషంగా మారిపోద్ది, విషంగా మారిపోద్ది. ప్రియ దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా ప్రతిదినము కూడా మనల్ని మనం పరిశీలన మన గుణాన్ని మనమే పరిశీలన చేసుకుందాం, మన గుణాన్ని మనమే పరిశీలించుకుందాం. మనలో ఎటువంటి గుణం ఉంది? నా జీవితము ఇతరులకు చేదుగా విషముగా ఉండకూడదు, నా జీవితము నా కుటుంబానికి రుచిగా ఉండాలి. నేను పోయినా సరే నా బిడ్డలకు నా జీవితము రుచిగా ఉంది అని నా బిడ్డలు చెప్పుకోవాలి, నా కుటుంబం చెప్పుకోవాలి. అటువంటి మంచి ఆలోచనతో మనమందరము ఉందముగాక. పనికి మాలిన చెట్టు పనికి మాలిన ఫలాలే ఫలించింది, మంచి చెట్టు మంచి ఫలాలను ఫలించింది. ఈరోజు నీవు ఏ చెట్టుగా ఉన్నావు? నీలో ఏ ఫలాలు కనబడతా ఉన్నాయి? ఆత్మ ఫలాలు నీలో ఉన్నాయా? మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.